అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిస్ట్ పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సిచ్యువేషన్లో నేను ఎట్లా ఉన్నానో నాకే తెలుసు అనమాట. ఆ పెయిన్ భరించుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఆశపడిన పెరగొద్దు అంతే ఉంటే చాలు అలా ఏడుపు వచ్చేస్తుంది. కానీ అట్లనే కంట్రోల్ చేసుకొని పడుకున్నాను అనమాట. పడుకోవడం కూడా నాకు రావట్లేదు, ఎందుకంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది నాకు. ఆ వర్స్ట్ సిచ్యువేషన్ అనే చెప్పాలి నాకు. ఆ స్కానింగ్ రూమ్లో అసలు ఎందుకన్నా ఉంది ఇట్లాంటి డే నా కోసము అన్నట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ మేడం చెప్తుంటే కూడా నాకు అసలు మాటలు వస్తలేవు అనమాట. కాళ్ళు చేతులు చల్లగా అయిపోతున్నాయి. ఎందుకు ఇప్పుడు చిన్న బేబీకి ఆపరేషన్ చేయాలి అంటే ఎంత కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళకి సాలిడ్గా ఫామ్ అయిపోయేసరికి ఇంకా అది రిజాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కానీ మ్యాక్స్ 34 వీక్స్ వరకు అన్నా డెలివరీ అవ్వకుండా అయ్యేటట్టు చూడండి అనేసి, ఇంకా కదా మీకు 8th మంత్లో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి ఫెబ్ 1st ఇంకొక స్కాన్ రాశారనమాట బేబీ కోసం ఎంఆర్ఐ. అది చేస్తుంది. ఆ రోజే ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఉంటే నా బేబీకి ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం లాగా ఫామ్ అయ్యేది కాదు. ఏదో ఒక ఏం ఫుడ్ తినడానికి లేదు. ఈ షుగర్ వల్ల కొంచెం ఎక్కువ తిందామన్నా భయం వేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏడ్చుకుంటూ చెప్తే బాగుండదు కదా, నేనేమో కరిగిపోతే బాగుండు, నా బేబీకి సిస్ట్ కరిగిపోతే బాగుండు అనేసి. కానీ కరిగిపోవడం పక్కన ఉంచేస్తే దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాడు అనమాట దేవుడు. మరి అయితే అన్నాను పెద్ద ప్రాబ్లమే, చూద్దాము దేవుడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడో అక్కడి దాకా అయితే వెళ్ళక తప్పదు కదా, స్టాప్ అయితే చేసుకోలేము. మాట్లాడుకుంటున్నారు అంటే ఇది మదర్ కూడా ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 4 hours అబ్జర్వేషన్ పెట్టుకొని మనకు బేబీ ఎంఆర్ఐ స్కాన్ చేపియమన్నారు అనమాట. ఆ రోజు హాయ్ అండి, 3rd రోజు అయితే స్కానింగ్కి వెళ్ళాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను కదా స్కానింగ్కి వెళ్ళాలి అనేసి. 3rd రోజు స్కానింగ్కి వెళ్ళి 4th రోజు మేడం దగ్గరికి వెళ్ళాలి అనేసి అనుకున్నాం కదా, కానీ 2 ఒకటే రోజు అయిపోయినాయి అనమాట. సో మార్నింగే బయలుదేరినాము, స్కానింగ్కి అయితే వెళ్ళాము. నేనైతే ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగిందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిస్ట్ పెరుగుతుంది అని చెప్పేసి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట, డయాగ్నోస్టిక్స్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా, ఇంక్రీజ్ అవుతుంది అనేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఏడుస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఆల్రెడీ కొంచెం ఫీవర్, కోల్డ్ అవన్నీ ఉన్నాయి కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది, లెగ్ పెయిన్ వస్తుంది. వాళ్ళేమో ఎంతసేపటికి నా స్కాన్ అయిపోదు, ఇంకొకటి వాళ్ళు ప్రాబ్లం ఉంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు ఆ సిచ్యువేషన్లో నేను ఎట్లా ఉన్నానో నాకే తెలుసు అనమాట. ఆ పెయిన్ భరించుకుంటూ మళ్ళీ నెక్స్ట్ సిస్ట్ పెరుగుతుంది అంటే ఇంకా భలే బాధ అనిపించింది అనమాట. ఏంది నేను అసలు ఎంత ఆశపడిన పెరగొద్దు అంతే ఉంటే చాలు అట్లీస్ట్ ఆ చిన్నదాన్ని ఎట్లనన్నా చేస్తుండే అన్నట్లు అనుకున్నా. కానీ అదేమంటారు 1 mm ఉండే 1.4 into 1.0 centimeters ఉండే. అండ్ ఇప్పుడు ఎంత ఉంది తెలుసా, 28 into 23 into 23 mm. చూస్తున్నారు కదా ఎంత వాల్యూస్ పెరిగిపోయినాయో, డబల్ అయిపోయింది అనమాట. ఇంకా అవి వాళ్ళు మాట్లాడుకునేది వినేసరికి నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. కానీ అట్లనే కంట్రోల్ చేసుకొని పడుకున్నాను అనమాట. పడుకోవడం కూడా నాకు రావట్లేదు, ఎందుకంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది నాకు. ఏమో మరి మేడం కూడా చెప్పాను బ్యాక్ పెయిన్ అనేసి. సో బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది, లెగ్ పెయిన్ ఎక్కువ ఉంది అనమాట. పడుకోలేకపోయినా ఇంకొకటి బాధ అనమాట, సిస్ట్ పెరిగింది అనేసి. అసలు ఆ వర్స్ట్ సిచ్యువేషన్ అనే చెప్పాలి నాకు. ఆ స్కానింగ్ రూమ్లో అసలు ఎందుకన్నా ఉంది ఇట్లాంటి డే నా కోసము అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా బయటకు వచ్చి కొంచెంసేపు కూర్చోమని చెప్పారు. కూర్చున్న తర్వాత నేను ఇంకా అప్పటికే మా హస్బెండ్తో చెప్తూ ఉన్నాను అనమాట, సిస్ట్ పెరిగింది అన్నట్లు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నాకు భయం వేస్తుంది, ఏం చెప్తారో ఏమో అనేసి అని అనుకున్నా అని ఇంకా చెప్పిన అనమాట. సో అట్లా పెరుగుతుంది అని మాట్లాడుకుంటున్నారు అనేసి ఇంకా మా హస్బెండ్తో అయితే చెప్పిన, నువ్వేం టెన్షన్ పడకు, మేడం దగ్గరకు కూడా పోతాం కదా, మేడం ఏం చెప్తారో విందాము అనేసి అని అన్నారనమాట. మళ్ళీ పిలిచి మళ్ళీ చెక్ చేశారనమాట. మళ్ళీ చెక్ చేసుకొని ఇంకా రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. రిపోర్ట్స్ తీసుకొని ఇంకా టైం ఉండే అనమాట మాకు, 10-15 minutes ఉంది టైము. మేడం 2:30కి వెళ్ళిపోతారు, మా స్కాన్ వచ్చేసి 2కి అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి అక్కడికి మాకు 15 minutes పడుతుంది. సో స్పీడ్గా వెళ్ళినాము. వెళ్ళి ఇంకొక పేషెంట్ ఉండే అనమాట. పేషెంట్ ఉండడం వల్ల మేడం ఉన్నారేమో ఆ రోజు, లేకపోతే వెళ్ళిపోతుండేనేమో. ఇంకా వెళ్ళినాము. రిపోర్ట్స్ అయితే చెక్ చేశారు. రిపోర్ట్స్ చెక్ చేసి ఇంకా మేడమే షాక్ అవుతున్నారనమాట. ఫస్ట్ ఏంటి అంటే సిస్ట్ ఫామ్లో ఉండేనమాట, కానీ ఇప్పుడు ఎట్లా అయ్యింది అంటే అది గ్రోత్ అవుతుందంట. గ్రోత్ అవుతే ఇంకా అది ఎక్కడికి దారి తీస్తుందో కూడా చెప్పలేము అనేసి అంటున్నారనమాట మేడం. నాకైతే ఇంకా అప్పటికే నాకు అర్థమైపోయింది కదా అది పెరుగుతుంది అనేసి, అప్పటికే బాధేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మేడం చెప్తుంటే కూడా నాకు అసలు మాటలు వస్తలేవు అనమాట. కాళ్ళు చేతులు చల్లగా అయిపోతున్నాయి. ఎందుకు పుట్టని బేబీకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మేము తట్టుకోగలుగుతాం, కానీ ఆ చిన్న బేబీ ఎట్లా తట్టుకుంటుంది? ఏంది అంత చిన్న బేబీకి ఆపరేషన్ చేయాలి అంటే
ఎంత కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకు. బ్లడ్ టెస్ట్లకు దానికి ఇంజెక్షన్కి ఏమంటారు, ఇంజెక్షన్ వేస్తేనే బాధేస్తూ ఉంటుంది, అసలు చూడలేమన్నమాట, కళ్ళు మూసుకొని ఉంటాం కదా. సో అట్లాంటిది ఆపరేషన్ అంటే ఇంకా అవ్వలేదన్నమాట. ఇన్ని రోజులు ఒక హోప్ అనేది ఉండే, మేబీ రిజాల్వ్ అవుతుందేమో, సిస్టే కాబట్టి రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అన్నారు కదా. ఒకవేళ అయితే బాగుండు అనేసి అనుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంకా అది సాలిడ్గా ఫామ్ అయిపోయేసరికి ఇంకా అది రిజాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కానీ మేడం ఇప్పటికి కూడా మాకు హోప్ అనేది ఇస్తున్నారు అనమాట. సార్ మా ముందే పీడియాట్రిషియన్ తోటి అయితే మాట్లాడారు. సో బేబీ కండిషన్ ఇట్లా ఉంది, మదర్ కండిషన్ ఇట్లా ఉంది అనేసి చెప్పారనమాట. అంటే సిస్ట్ నుంచి గ్రోత్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. అది మంచిగా గ్రోత్ అవుతుంది. అది ఏంటి అన్నది కూడా అర్థం అవ్వట్లేదు అనమాట డాక్టర్స్కి. ఎందుకంటే బేబీ వన్స్ బయటకు వచ్చిందనుకో వాళ్ళని చెక్ చేసి వాళ్ళలో ఉన్న టిష్యూస్ కానీ బ్లడ్ కానీ ఏదో ఒకటి తీసుకొని వాళ్ళ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే కానీ అదేంటి అన్నది అర్థం అవ్వదు అనేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నారు అనమాట. అసలు ఏంటి ప్రాబ్లం అన్నది అర్థం అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూడా హోప్ అయితే ఇస్తున్నారనమాట, ఇన్ కేస్ రిజాల్వ్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. మా ముందే మేడము పీడియాట్రిషియన్ సార్కి అయితే ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఇట్లా కండిషన్ ఉంది, బేబీ కండిషన్ ఇట్లా ఉంది, మదర్ కండిషన్ ఇట్లా ఉంది, ఇప్పుడు వచ్చేసి బేబీ 30 వీక్స్ 5 days అనమాట, ఆల్మోస్ట్ 31 వీక్స్ ఉంది బేబీ. సో వెయిట్ కూడా బాగానే ఉందన్నమాట, 1500 ప్లస్సే ఉంది. ఏం చేయమంటారు ఈ కండిషన్ని అనేసి మేడం ఏమంటారు సజెషన్స్ తీసుకున్నారనమాట సార్తో. సార్ అయితే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడైతే డెలివరీ ఏం చేయకండి, అట్లీస్ట్ 34 వీక్స్ వరకు అయితే ఆపండి డెలివరీని. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమే పెద్దది అండ్ రేర్ ప్రాబ్లము. మళ్ళీ దానికి ప్రీమెచ్యూర్ ప్రాబ్లమ్ యాడ్ అయ్యింది అనుకోండి, ఇంకా ప్రాబ్లమ్స్ వేరే దారి తీస్తాయి. అట్లీస్ట్ 34 వీక్స్ వరకు అన్నా డెలివరీ అవ్వకుండా అయ్యేటట్టు చూడండి అనేసి ఇంకా మేడం సార్ అయితే చెప్పారు. సో మేడం అన్నారు, నేను కూడా ఇప్పుడేం డెలివరీ చేయను సార్, అట్లీస్ట్ ఒక 35-36 వీక్స్ వరకు అయితే ఆపుతాను, స్టెరాయిడ్స్ అవి ఇవి ఇచ్చి. ఎందుకు అంటే మనము ఇప్పుడు ఆల్రెడీ ఇది రేర్ కండిషన్, రేర్ ప్రాబ్లము, దీనికి తోడు మళ్ళీ ప్రీమెచ్యూరిటీ యాడ్ అయ్యింది బేబీ కంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో నేను కూడా అదే అనుకుంటున్నాను అనేసి ఇంకా మేడం అయితే చెప్పారనమాట. సార్ వాళ్ళు ఇంకా ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటారు కదా, ఇంకా ఒక మాట అది కూడా అన్నారనమాట, ఇన్ కేసు బేబీ బయటికి వచ్చిన తర్వాత రిజాల్వ్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి హోప్ ఇస్తున్నారు. కానీ నాకు నమ్మాలనిపించట్లేదండి నిజంగా. ఎందుకు అంటే అది సిస్ట్ ఫామ్లో ఉన్నప్పుడే రిజాల్వ్ అవ్వండి, ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉంది, అది ఎట్లా రిజాల్వ్ అవుతుందో చెప్పండి, ఎట్లా నమ్మాలి? అసలు బ్లాంక్ అనమాట. నేను మస్తు బాధ అనిపిస్తుంది. తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటూనే ఉంటాయి, అది పుట్టుకతోటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే బాగా కష్టంగా అనిపిస్తుంది తీసుకోవడానికి. అంత చిన్న బేబీకి ప్రాబ్లం ఎందుకు, ఏంది? సో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకోగలుగుతాం, కానీ మన పిల్లలకి ఏమన్నా అయ్యింది అంటే అసలు తట్టుకోగలుగుతామా చెప్పండి? దట్టు చిన్న బేబీకి ఆపరేషన్ అవన్నీ అంటే అసలు ఊహించుకోవడానికి కూడా నాకు భయం వేస్తుంది అనమాట. ఇంకా మేడం ఏం చెప్పారు అంటే 35-36 వీక్స్ వరకు అయితే ఆపుతాను అన్నారు కదా. ఆపినా కూడా Feb 10th లోపు, మ్యాక్సిమం Feb 1st నుంచి 10th లోపు ఎప్పుడన్నా డెలివరీ చేస్తాను అని చెప్పారు. సో నాకు ఇచ్చిన డ్యూ డేట్ వచ్చేసి March 15 అనమాట. అంటే ఇంకా అటు ఇటు అవుతా ఉన్నాయి డేట్స్, కానీ ఇచ్చిన డేట్ మాత్రం 1st నుంచి వచ్చింది March 15. సో March 15 కాబట్టి అంతలోపే మనకు ఆల్రెడీ నేను డిస్కస్ చేసి చెప్తానే ఉన్నాను కదా మీకు 8th monthలో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి. సో మేడం అయితే ఇంకా Feb 1st ఇంకొక స్కాన్ రాశారనమాట బేబీ కోసం, MRI. అది చేయించిన తర్వాత సిస్ట్ గ్రోత్ ఇంకా స్పీడ్గా ఉంటే మాత్రం ఇమీడియట్గా చేస్తాను, లేదు అంటే ఆ 10 days కొంచెం పోస్ట్పోన్ చేసి Feb 10th అట్లా డెలివరీ చేద్దాము అనేసి చెప్పారనమాట. అసలు ఇంకా తీసుకోలేకపోతున్నాం నేను మా హస్బెండ్. మళ్ళీ ఇంకా ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అనిపిస్తుంది ఆ రోజే ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఉంటే నా బేబీకి ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం లాగా ఫామ్ అయ్యేది కాదు. ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఉండాల్సింది, ఆ రోజు ఏమైనా చేసి ఉండాల్సింది. ఇప్పుడు బేబీకి ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు, ఇప్పుడు ఇంతగానో పెరిగిపోతుంది. అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1 month ఉంది, ఇంకా 1 month కూడా లేదు ఆల్మోస్ట్ చెప్పలేము. 15 daysకి అయితే మళ్ళీ ఒకసారి రమ్మన్నారు, చెక్ చేస్తారన్నారు. తర్వాత మళ్ళీ 15 days తర్వాత మంత్ ఎండింగ్కి 31st ఆర్ Feb 1st MRI స్కాన్ అయితే తీసుకొని రమ్మన్నారు. దాన్ని బట్టి మళ్ళీ ఇంకా డిసైడ్ చేస్తా అన్నారు. ఎంత డిసైడ్ చేసినా Feb 10th లోపు డెలివరీ అయితే చేసేస్తానన్నారు అనమాట. ఎందుకు అంటే గ్రోత్ చాలా ఎక్కువ ఉంది సిస్ట్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బేబీ వెయిట్ కొంచెం బాగానే ఉందన్నమాట, అసలు వెయిట్ లేదు అన్నట్టయితే ఏం లేదు.
1500 చేంజ్ అయితే ఉన్నారు, కేజీన్నర దాకా ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. మేడం వచ్చేసి 2.5 2.7 దాకా తీసుకొని వెళ్తే బేబీ కూడా ఏమన్నా అయినా తట్టుకోగలిగే శక్తి వస్తుంది. సో మంచి ఫుడ్, మంచి ప్రోటీన్స్ తీసుకొని బేబీని అయితే వెయిట్ గెయిన్ చేయడానికి ఆలోచించండి ఈ 1 మంత్ కూడా అనేసి చెప్పారనమాట. ఇంకా ఏం వెయిట్ గెయిన్ చేస్తాం చెప్పండి, ఏం ఫుడ్ తినడానికి లేదు. ఈ షుగర్ వల్ల కొంచెం ఎక్కువ తిందామన్నా భయం వేస్తుంది. గెయిన్ చేయండి అనేసి చెప్పారు, కానీ నాకు ఇంకా ఎట్లా వెయిట్ గెయిన్ అవుతా చెప్పండి. షుగర్ వల్ల నేను అసలు ఫుడ్డే తింటలేను. తిన్న కొంచెం ఫుడ్లో వెయిట్ గెయిన్ నేను అవ్వాలి, నా బేబీ అవ్వాలి అంటే అవ్వదు, అసలు ఇంపాసిబుల్. కానీ ఇంకా మేడం ప్రోటీన్స్ ఎక్కువ తీసుకో అమ్మ, కార్బ్స్ తగ్గించేసి ప్రోటీన్స్ తీసుకొని కొంచెము బేబీ గ్రోత్ అయితే ఉంటే మనకు బాగుంటుంది. ఏమన్నా ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ అయినా కూడా బేబీ తట్టుకునే శక్తి అయితే ఉంటుంది అనేసి చెప్పారనమాట. సో ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ ఇంటేక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఈ ప్రాబ్లం నేను అప్పటి నుంచి మీకు చెప్పాలి అనుకుంటున్నాను, కానీ తేరుకోలేకపోతున్నాను అనమాట. మళ్ళీ నేను ఏడ్చేస్తే గలీజ్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నేను ఏడ్చుకుంటూ చెప్తే బాగుండదు కదా, నేను ఎమోషనల్ అయి చెప్తే మీకు అర్థం కాదు, నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో నేను ఎంత సెర్చ్ చేసినా కూడా నాకు అడ్రెనల్ సిస్ట్ గురించి అయితే ఒక్క వీడియో కూడా కనిపిస్తలేదన్నమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో లేదండి. మీకేమన్నా కనిపించుంటే నాకు లింక్ అయితే షేర్ చేయండి, నేను ఒకసారి చెక్ చేస్తాను, ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుంటాను అనమాట. సో ఇంకా ఈ వీడియో ఉన్నప్పుడు ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకు యూజ్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి నేను ఏం చెప్తున్నాను అంటే నేను స్ట్రాంగ్గా ఉండాలి, నేను స్ట్రాంగ్గా ఉండి నేను చెప్పగలిగితే అవతల వాళ్ళకి అర్థం అవుతుంది అనేసి కొంచెం టైం అయితే తీసుకున్నాను. ఈరోజే చేసి ఈరోజే పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ముందు చేసే ఓపిక నాకు లేదు, ఇంకా వాయిస్ కూడా బాగాలేదనేసి ఇంకా వీడియోస్ కొంచెం ఎక్కువ చేస్తలేను అనమాట. కొంచెం స్లో చేసినా మళ్ళీ రెగ్యులర్గా చేస్తా. ఈ 1 మంత్ కొంచెం బిజీగా ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మొన్నటిదే నేను తీసుకోలేకనే కష్టంగా ఉండిండే, ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయింది సిస్టర్ అంటే ఇంకా అవ్వట్లేదు అనమాట. నా వల్ల చాలా అంటే చాలా బాధేస్తూ ఉంది. ఎందుకు దేవుడు ఇట్లా టెస్ట్ చేస్తాడో అర్థం అవ్వట్లేదు అనమాట. మీరు చూసుకుంటే నాది డెక్ 30 నుంచి డెక్ 29th నుంచి 29th నా బర్త్డే, 30కి 31st 1st 2nd ఈ 4 days హ్యాపీయెస్ట్ డేస్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్ నుంచి నాకు మంచి చాలా హ్యాపీనెస్ అయితే వచ్చిందనమాట. ఈ 4 days నేను అనుకుంటానే ఉన్నా, ఇన్ని డేస్ నాకు హ్యాపీనెస్ వచ్చింది అంటే ఏదో అవ్వబోతుంది అన్నట్టు అనిపించింది. సో 2nd వరకు అయితే హ్యాపీగా ఉన్నాను. 3rd రోజు వచ్చేసి స్కానింగ్ కదా, ఇంకా అంతే, ఆ హ్యాపీనెస్ అంతా ఒకటేసారి డ్రాప్ అయిపోయింది. ఇంకా అంతే కదా, అప్ అండ్ డౌన్స్ అనేటివి కామన్. కాకపోతే ఈ రూపంగా ఉండొద్దండి అప్ అండ్ డౌన్స్, చిన్న బేబీ పైన అయితే ఉండొద్దు అన్నట్టు అనిపించింది అనమాట. నాకేమైనా పర్వాలేదు, ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది ఓకే, ఎట్లనో ఒకలాగా కంట్రోల్ చేసుకుంటానో తింటానో, నాకు ఏదైనా కొంచెం ఏం ప్రాబ్లం లేదు, నా బాడీ తట్టుకునే శక్తి నాకు ఉంది. కానీ చిన్న బేబీ కదా, వాళ్ళకి ప్రాబ్లం ఇవ్వకుండా ఉంటే బాగుండు అనేసి దేవుడి పైన అయితే చాలా అంటే చాలా కోపం వస్తుంది. నేను ఎంత ప్రే చేసుకున్నానో ఎవ్రీడే, ఇప్పటికీ టిపాస్కాన్ అయి 2 months ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎవ్రీడే నేను మొక్కని రోజు లేదనమాట. నా బేబీకి సిస్ట్ అట్లనే కరిగిపోతే బాగుండు, నా బేబీకి సిస్ట్ కరిగిపోతే బాగుండు అనేసి. కానీ కరిగిపోవడం పక్కన ఉంచేస్తే దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాడు అనమాట దేవుడు. మరి ఎందుకో తెలీదు, అంతా మన మంచికి అనుకొని ముందుకైతే వెళ్ళాలి కదా, ఇంకేం చెయ్యలేము. సో చూద్దాము, ఇన్ కేసు వాళ్ళు 1% అయితే ఛాన్స్ ఇచ్చారు కదా, రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి. ఆ రిజాల్వ్ నా బేబీలోనే అయితే ఎంత బాగుండో అనేసి ఇంక ఇప్పటి నుంచి నేను కోరుకుంటున్నాను అనమాట. సో మీరు అందరూ బ్లెస్ చేయండి, నా బేబీకి ఎలాంటి ఆపరేషన్ ఉండకుండా జస్ట్ అదొక మిరాకిల్ లాగా రిజాల్వ్ అయిపోయి, లేదు అంటే కొన్ని ఇయర్స్లో అది తగ్గిపోతుంది అని చెప్పినా కూడా నో ప్రాబ్లం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. లేదు ఇంత మెడిసిన్ వాడాలి, ఇట్లా వాడాలి, ఇట్లా వేరే ఆప్షన్స్ ఏది ఇచ్చినా ఓకే, కానీ ఆపరేషన్ అంటేనే నాకు కొంచెం భయం వేస్తుంది, బాధ వేస్తుంది అనమాట, చిన్న బేబీ కదా. సో అట్లా ఆ రూపంగా ఏమైనా తక్కువ అవ్వాలి అనేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో మీరు అందరూ బ్లెస్ చేయండి, బేబీ హెల్తీగా ఉండాలి, నాకు సేఫ్ డెలివరీ అవ్వాలి, అండ్ నెక్స్ట్ లోపల బేబీ గ్రోత్ కూడా బాగుండాలి అనేసి నాకైతే ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీలో ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉందా, మీలో ఎవరన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారా నాతో షేర్ చేసుకోండి. ఎందుకు అంటే నాకు ఇంకా డీటెయిల్గా అయితే తెలుస్తుంది అనమాట ఈ ప్రాబ్లం గురించి. సో మీకు ఎవరికన్నా ఇన్ కేస్ ఉంటే, ఎవరికి ఉండకూడదు, ఇది రేర్ ప్రాబ్లం అని చెప్పారు మేడం ఆల్రెడీ, మాకు ఉండకూడదు. ఇన్ కేస్ ఉంటే మీరు ఎక్కడన్నా వినుంటే, మీకు ఏమైనా తెలిసి ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు కొంచెము ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలవడం కానీ, దాని గురించి ఏమైనా తెలవడం కానీ జరుగుతుంది కదా. సో ఖచ్చితంగా షేర్ చేసుకోండి మీకు ఈ ప్రాబ్లం గురించి తెలిసినట్టయితే.
సో ఇంతేనండి, రిపోర్ట్స్ అయితే డీటెయిల్గా చూపిస్తాను మీకు. నా బేబీ వెయిట్ ఎంత ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉంది, అన్నీ బాగున్నాయి. బాగానే ఉంది కానీ ఇంకా ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. చిన్నదని అయితే అన్నాను, పెద్ద ప్రాబ్లమే. చూద్దాము దేవుడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడో అక్కడి దాకా అయితే వెళ్ళక తప్పదు కదా. స్టాప్ అయితే చేసుకోలేము, కంటిన్యూ అయితే చేయాలి జర్నీ. సో చేద్దాము. అన్ని అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటా. కానీ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బ్లెస్ చేయండి. ఎన్ని ఎక్కువ బ్లెస్సింగ్స్ ఉంటే నా బేబీకి అంత హెల్త్ అనేది బాగుంటుంది అనేసి నేను హోప్ చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో నా బేబీని అయితే అందరూ బ్లెస్ చేయండి, హెల్తీగా రావాలి, సేఫ్గా రావాలి, నాకు కూడా సేఫ్ డెలివరీ అవ్వాలి అనేసి నన్ను అయితే బ్లెస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారు అంటే మేడమ్, ఇన్ కేసు నాకేమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి కూడా చెప్తున్నారు అనమాట. ఒక్కొక్కటి చెప్తలేరు, ఎన్నో చెప్తున్నారు. ఎందుకు అంటే ఇది కరెక్ట్, ఇది ప్రాబ్లం అని తెలుసుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే లోపల ఉన్న బేబీ, నా లోపల బేబీ లోపల ఉన్న ప్రాబ్లం కదా, వాళ్ళకు కూడా తెలియదు అనమాట. వాళ్ళు బేబీ బయటికి వస్తే కానీ ఏ క్లారిటీ ఇవ్వలేము అన్నట్టు. సో వాళ్ళు మళ్ళీ మేడం ఇంకా పీడియాట్రిషియన్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఇది మదర్ కూడా ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో తనకు కూడా ఏమైనా టెస్ట్లు చేసి అబ్జర్వేషన్లో పెట్టాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. మేడం అయితే మాకేం చెప్పలేదు. నాకు తెలిసి నెక్స్ట్ అపాయింట్మెంట్ కింద లేకపోతే ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళినప్పుడన్నా చెప్తారేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. 24 hours అబ్జర్వేషన్ పెట్టుకొని ఏంటి ప్రాబ్లం అని మరి ఎట్లా డిటెక్ట్ చేస్తారో తెలియదండి. ఇంత ఇన్ డీటెయిల్గా అయితే ఏం తెలుస్తలేదు ప్రాబ్లము. సో వాళ్ళు మాట్లాడుకోవడం వినడము అవి మేడం కూడా మాకు అన్నీ చెప్పారండి. ఎందుకు అంటే పేషెంట్ టెన్షన్ పడతారు అనేసి చెప్పారనమాట. కొన్ని మేడం లోపలనే దాచిపెట్టుకుంటారు, కానీ మేడంని మేము బ్లైండ్గా నమ్మేస్తామన్నమాట. ఎందుకు అంటే నాకు హ్యాపీ కూడా అక్కడే డెలివరీ అయింది, మా లియా పాప కూడా అక్కడే డెలివరీ అయింది కాబట్టి మాకు నమ్మకం అనమాట. సో మరి నాకు ఇంకేం టెస్ట్లు చేస్తారో ఎట్లా చేస్తారో అబ్జర్వేషన్ ఒకవేళ మేడం చెప్తే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను, అది ఏంటి ప్రొసీజర్ అదంతా ఏంటి అనేసి. సో నెక్స్ట్ 15 daysకి అయితే మేడం దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు ఏం చెప్తారో చూద్దాము. దాని తర్వాత మంత్ ఎండింగ్కి వచ్చేసి మనకు బేబీ ఎంఆర్ఐ స్కాన్ చేపియమన్నారు అనమాట. ఆ రోజు ఏమన్నా చెప్తారా లేకపోతే ఏంటో మధ్యలో ఈ 1 month ఎట్లా గడుస్తుందో తెలియదండి. లాస్ట్ 1 month, ఈ 1 monthలో నా బేబీ హెల్తీగా ఉండాలి, నా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, నా బేబీ వెయిట్ మంచిగా గెయిన్ అవ్వాలి. నేను వెయిట్ గెయిన్ అవ్వకపోయినా పర్లేదు కానీ బేబీ లోపల వెయిట్ గెయిన్ అనేది అవ్వాలన్నమాట. నేను ఇప్పటికి 2 months నుంచి అంటే ఒక 1 kg కూడా నేను పెరుగుతలేదు అనమాట. అసలు వెయిట్ అనేది గెయిన్ అవ్వట్లేదు. 100 grams 200 grams అట్లా పెరుగుతున్నాయి అనమాట. పర్వాలేదు, నేను వెయిట్ గెయిన్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ నా బేబీ మంచి వెయిట్ గెయిన్లో పుడితే చాలు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. రిపోర్ట్స్ కూడా ఇదే వీడియోలో షేర్ చేద్దాము అనుకున్నాను కానీ వీడియో ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే నా రిపోర్ట్స్ షేర్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎవరికైనా చూసుకోవడానికి కూడా సపరేట్ వీడియో ఉంటుంది కాబట్టి, అండ్ నెక్స్ట్ జస్ట్ రిపోర్ట్స్ వరకే పెడితే చూసుకోవడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది కదా. సో అందుకనే నెక్స్ట్ వీడియోలో అయితే నాకు క్లియర్గా రిపోర్ట్స్ అయితే పెడతానమాట. సిస్ట్ ఎంత ఉండే ఫస్ట్, ఇప్పుడు ఎంత పెరిగింది, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిపోర్ట్స్ వరకు మాత్రమే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఈరోజు ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.